కీబోర్డ్లో టోటల్ ఎన్ని కీస్ ఉంటాయి? సో మనం మిస్టేక్ వస్తే అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వర్డ్ టైప్ చేస్తా, అది అరేంజ్ చేయాలంటే ఇప్పుడు మనకి మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. దాన్ని అరేంజ్ చేయడానికి మనం బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇలా చూడాలి, మీరు ఫస్ట్ వింటే బాగా అర్థం అవుతుంది, డౌట్స్ రావు నెక్స్ట్. సో అరేంజ్ చేయడానికి బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెంటెన్స్ కింద స్టార్ట్ చేయాలి అంటే ఎంటర్ క్లిక్ చేయాలి. ఓకేనా? ఎంటర్ క్లిక్ చేయగానే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ వర్డ్ టైప్ చేస్తాం, మళ్ళీ ఎంటర్, నెక్స్ట్ వర్డ్ టైప్ చేస్తాం. ఓకేనా? సో అలా ఎంటర్ క్లిక్ చేస్తే 1 by 1 మనకి సెంటెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. క్యాపిటల్ లెటర్స్ రావాలి. స్టార్టింగ్ లెటర్స్ అని ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ రావాలంటే ఏం చేయాలి? షిఫ్ట్లో ఒక ఫింగర్తో హోల్డ్ చేసి లెటర్ క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి క్యాపిటల్ వస్తుంది. ఓకేనా? అరేంజ్ చేయడానికి బ్యాక్ స్పేస్, నెక్స్ట్ లైన్లో స్టార్ట్ చేయడానికి ఎంటర్, క్యాపిటల్ లెటర్స్ కోసం షిఫ్ట్ను హోల్డ్ చేసి లెటర్స్ క్లిక్ చేయాలి. వర్డ్కి మధ్య గ్యాప్, ఈ స్పేస్ రావడానికి ద ఐస్ హెల్ప్స్ అస్, ప్రతి వర్డ్కి ఫింగర్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కోసం ఈ లాంగ్ కీని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టీహెచ్ దా, టీ క్యాపిటల్ రావాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి టీ క్లిక్ చేయాలి, టీ క్యాపిటల్ వస్తుంది. షిఫ్ట్ బటన్ మీద ఫింగర్ తీసేయండి. హెచ్ఈ టీహెచ్ దా అయిపోయింది కదా, తర్వాత స్పేస్ లాంగ్ కీ క్లిక్ చేస్తాం. ఓకేనా? 1 లెటర్ గ్యాప్ వస్తుంది. తర్వాత ఏం కూడా ఉంది? ఈవైఈఎస్ ఐస్, మళ్ళీ గ్యాప్, హెచ్ఈఎల్పిఎస్ హెల్ప్స్, స్పేస్, ప్రతి వర్డ్ తర్వాత మనం ఈ స్పేస్ బార్ని క్లిక్ చేస్తే 1 లెటర్ గ్యాప్ వస్తుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? సో అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్న బటన్, నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి క్యాల్కులేట్ రావాలంటే గ్యాప్ ఇవ్వడానికి స్పేస్ బార్. ఓకేనా? స్టార్ట్ చేయండి. సర్లే కదా, నేనే వస్తాను మీ దగ్గర. ఎందుకు క్లోజ్ అయింది? మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది సార్ మీరు? నాయిస్ అనేది రాకూడదు. మీరు ఓన్లీ అయిపోతే మీరే డైరెక్ట్ సార్ని అడగండి, పక్కన వాళ్ళు హెల్ప్ వద్దు, మీకు సార్ హెల్ప్ చేస్తారు. తెలియకపోతే అడుగు, సుశీల్ సార్ చెప్తారు, వస్తారు, కంగారు పడవద్దు. ఇక్కడ ఉంది కదా, ఇది చూసి టైప్ చేయండి, అందుకే బోర్డు మీద రాశారు చూడండి, బోర్డు మీద ఉన్నది టైప్ చేయండి. ద ఐస్ హెల్ప్ అస్ టు సీ, అది చూసి టైప్ చేయండి.